క్విక్ కామర్స్ మనకిప్పుడు బాగా అలవాటైంది. కొన్న వెంటనే ఇంటికి వస్తువు వచ్చేయడం నిజంగా గొప్ప సౌకర్యమే. కానీ అలా వస్తువుల్ని మనకు సూపర్ ఫాస్ట్గా చేరవేయడానికి చిన్న కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయండి. నష్టాలు కూడా తెచ్చుకుంటున్నాయి. కానీ అమెజాన్ మాత్రం ఈ క్విక్ డెలివరీని దేశవ్యాప్తంగా సక్సెస్ చేస్తానంటోంది. అరగంట లోపులోనే అన్నీ అందించేస్తానంటోంది. ఏంటి ధీమా వెనక రహస్యం? అదే తెలుసుకుందాం. అమెజాన్ వాళ్ళ అరగంట డెలివరీ ప్రస్తుతం అమెరికాకే పరిమితం అంటున్నారు. అయినా ఒక దేశం మొత్తం మీద క్విక్ డెలివరీ అనేది ఎలా సాధ్యం? విపరీతమైన ట్రాఫిక్ ఉండే నగరాల్లో కేవలం అరగంటలో వస్తువుని కస్టమర్ ఇంటికి చేర్చడం జరిగితే అద్భుతమే అవుతుంది. అది ఎలా సాధ్యం అంటే దాని వెనుక అమెజాన్ పెట్టిన వేల కోట్ల పెట్టుబడి, అమెజాన్ చేసిన ఎన్నో ఏళ్ల పరిశోధన ఉన్నాయి. వస్తువు ఆర్డర్ చేసిన 30 నిమిషాల లోపు మీ డోర్ బెల్ మోగాలి అంటే నిజానికి అంత ఈజీ కాదు. దానికి బ్యాక్ ఎండ్లో చాలా పనులు జరగాలి, చాలా వేగంగా జరగాలి. ఈ ప్రాసెస్లో ముఖ్యమైన భాగాలు 3: మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, రోబోటిక్స్, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొదట మనం మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ గురించి తెలుసుకుందాం. గతంలో అమెజాన్ గోడౌన్లు ఊరి చివర ఎక్కడో ఉండేవి. కిలోమీటర్ల కొద్ది ఏరియాలో ఉండే పెద్ద పెద్ద గోడౌన్లు అవి. కానీ ఇప్పుడు క్విక్ డెలివరీ వచ్చాక ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాదు. ఒక వస్తువు అరగంటలో డెలివరీ అవ్వాలంటే గోడౌన్లు అనేవి డిస్ట్రిబ్యూటెడ్గా ఉండాలి, కస్టమర్లకి దగ్గరలో ఉండాలి. వీటినే డార్క్ స్టోర్స్ అంటారు. ఇప్పుడు అమెజాన్ ఏం చేసిందంటే సిటీల మధ్యలో జనం ఎక్కువగా ఉండే ఏరియాల్లో చిన్న చిన్న డార్క్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ వస్తువుల్ని నిల్వ చేయడమే కాదు, ఆర్డర్ రాగానే మెరుపు వేగంతో ప్యాకింగ్ కూడా చేసేస్తారు. వీటినే మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అంటున్నారు. అమెజాన్ ఇప్పుడు అమెరికాలో మూతపడిపోతున్న పాత షాపింగ్ మాల్స్ ని, పార్కింగ్ ప్లేసుల్ని కొనేస్తోంది. వాటిని మైక్రో సెంటర్లుగా మార్చేస్తోంది. దీనివల్ల వస్తువు ప్రయాణించాల్సిన దూరం తగ్గిపోతుంది, డెలివరీ స్పీడ్ పెరుగుతుందన్నది అమెజాన్ అంచనా. క్విక్ డెలివరీలో రెండో పాయింట్ వస్తువుని పిక్ చేయడం. కస్టమర్ వస్తువుని ఆర్డర్ పెట్టాక ఆ వస్తువుని గోడౌన్ నుంచి వెతికి తీయడం పెద్ద పని. ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళి వెతికి ఓ సబ్బు బిళ్ళనో బిస్కెట్ ప్యాకెట్నో వెతికి పట్టుకోవాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ అమెజాన్కి ఇప్పుడంత టైం లేదు. అందుకే వస్తువుల్ని తీసుకునే పనిలో రోబోట్స్ని వాడుతోంది. ఈ పనిలో అమెజాన్ ప్రోటియస్ అనే కొత్త రకం రోబోట్ని వాడుతోంది. ఇవి చాలా తెలివైనవి. మనుషుల మధ్య తిరుగుతున్నా ఎవరికీ తగలకుండా చాలా వేగంగా కదులుతాయి. మనం ఫోన్లో ఆర్డర్ అని క్లిక్ చేయగానే ఆ రోబోట్ వెళ్ళి ఆ వస్తువు ఉన్న ర్యాక్ని పట్టుకొస్తుంది. ఇంకో రోబోట్ దాన్ని ప్యాక్ చేసే మిషన్ దగ్గర పెడుతుంది. ఈ పని మొత్తం కేవలం 2-3 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. అంటే ఆర్డర్ చేసిన 5 నిమిషాల కల్లా మీ వస్తువు ప్యాక్ అయిపోయి డెలివరీ వెహికల్ ఎక్కడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మూడో పని డెలివరీ. వస్తువు కేవలం ప్యాక్ అయిన వ్యాన్లో చేరితే సరిపోదు, ట్రాఫిక్లో చిక్కుకోకుండా వేగంగా కస్టమర్ ఇంటికి చేరాలి. ఇక్కడే అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడుతోంది. అమెజాన్ దగ్గర ఎంతో డేటా ఉంటుంది. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ మలుపు దగ్గర సిగ్నల్స్ పడటానికి ఎంత టైం పడుతుంది, వాతావరణం ఎలా ఉంది, ఇలాంటి వేల రకాల విషయాల్ని వాళ్ళ రూటింగ్ ఆల్గారిథమ్స్ విశ్లేషిస్తాయి. మీరు ఒక వస్తువు ఆర్డర్ పెట్టగానే మీ వస్తువుని తీసుకెళ్లే డ్రైవర్కి సరైన రూట్ చెప్పేస్తాయి. ఏ రూట్లో వెళ్తే కరెక్ట్గా 20 నిమిషాల్లో చేరుకోవచ్చో అతనికి తెలిసిపోతుంది. ఒకే రూట్లో 2-3 ఆర్డర్లు డెలివరీ ఇచ్చేలా ఏఐ ప్లాన్ చేస్తుంది. ఇందువల్ల కంపెనీకి పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది, టైం కూడా కలిసొస్తుంది. ప్రస్తుతం అమెజాన్ వాళ్ళు రివియన్ అనే కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడుతున్నారు. ఇవి చిన్న గల్లీలో కూడా సులభంగా దూరిపోతాయి. క్విక్ డెలివరీకి ఇవి బెస్ట్ అంటున్నారు. డెలివరీ విషయంలో అమెజాన్ ఇంకా మరికొన్ని ప్రయోగాలు కూడా చేస్తోంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైమ్ ఎయిర్ అనే పేరుతో డ్రోన్స్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఒకవేళ మీ ఇల్లు కిలోమీటర్లోపు దూరంలో ఉంటే మనుషులు కాకుండా ఒక చిన్న డ్రోన్ మీ వస్తువుల్ని డెలివరీ చేస్తుంది. ఎందుకంటే డ్రోన్కి ట్రాఫిక్ సమస్య ఉండదు, సిగ్నల్ దగ్గర ఆగాల్సిన పని ఉండదు. మొత్తం మీద అటు టెక్నాలజీ ఇటు స్ట్రాటజీని మిక్స్ చేసుకొని అమెజాన్ కొత్త తరం క్విక్ కామర్స్కి తెరతీస్తోంది. సో ఇకపై వస్తువు కొన్నాక రోజుల తరబడి, వారాల తరబడి వెయిట్ చేయాల్సిన పని ఉండదన్నమాట. అరగంటలోనే మీరు కొన్న వస్తువు మీ ఇంట్లో ఉంటుంది.